ఆ పుత్రికనే అడుగు, ఆయన రూపం ఎలా ఉందో. మేము మాత్రం పార్వతికి హాని తలపెట్టగలమా? ఆ పరమేశ్వరుని రూపం వికృతమే అయితే జగతిని గురించి చింతించే శ్రీ మహావిష్ణువు ఈ వివాహం గురించి చింతించేవారే. నీకు నమ్మకం లేకపోతే నీ పుత్రిక పార్వతిని అడిగి తెలుసుకో. ఆమె నిన్ను మోసగించదు కదా. ఎప్పటికి కాదు. అయితే కుమార్తె మాట విని బయటకు వెళ్ళి ఒక్కసారి వరుణ్ణి చూడు. అవును, ఒక మారు వెళ్ళి చూసిరమ్మా. చూశాను కదా. నీవు చూసిందంతా అహంకారంతో, శంకల దృష్టితో చూశావు. ఇక నీ పుత్రికకు భర్త, నీ అల్లుడు అయిన వరుడి దివ్య మంగళ రూపాన్ని చూడు. నీకు నిజంగా అందంగా కనిపిస్తుంది. అవును మైనారాణి, మనోదృష్టిలో అందముంటే అంతా అందంగానే కనబడుతుంది. మేనారాణి, అల్లుడికి ఎదుర్కొలకై నీవు శీఘ్రమే ద్వారం వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే అల్లుడికి హారతి స్వాగతం స్వయంగా అత్తగారే ఇవ్వాలి. ఇక ఆలస్యం పనికిరాదు. విజయ, మీరంతా వెళ్ళండి. వెళ్ళి అల్లుడు గారికి స్వాగతానికి ఎదురు సన్నాహాలు చేయండి. చరాచరపతి కైలాసనాథుడు పరమశివశంకరునికి మైనాకుడు స్వాగతమిస్తున్నాడు. ప్రభు, నా ప్రణామం స్వీకరించండి. ఇదేమి చమత్కారం! కిన్నెరుల గంధర్వుల సౌందర్యం నీ అందం ముందు దిగుతుడిపే. ఓహో, నీవెంత అందంగా ఉన్నావు! మరి నేను నీ ఆ భయానక రూపాన్ని ఎలా చూశాను? ఎవరతడు? అది నీ మనసులో పుట్టిన భ్రమయే. అది అహంకారం వల్ల పుట్టుకొచ్చినదే. నీవు చూసినదంతా నిజం కాదు. అలాంటిదంతా నీలోని శంకలు, భ్రమ, అహంకారాల వల్ల నీకు కనబడింది. అలా ఎందుకైందంటే ఒక రాణినన్న అహంభావమే నిన్ను పట్టుకొని ఉంది. ఇక నీ దృష్టిలోని ద్వేషభావమే నన్ను పట్టుకొని ఉంది. ఈ పట్టుకోవడాలే లేకుంటే నేను మునుపు కూడా ఇలాగే కనబడేవాణ్ణి. ఇప్పుడు కనబడినట్టే. అంటే తప్పు నాదేనా? అవును, మహిమ నాదే గాని తప్పు నీదే. మరి శంకలు కలిగిన నీ మనసు ఇలాంటి దృశ్యాలను, ఆకృతులను చూడగోరింది. అవి నీ భ్రమను, అహంకారాన్ని, అసత్యాన్ని సంతృప్తిపరిచాయి. నీవు చూసినదంతా కూడా నీలోని సందేహాల ప్రతిబింబమే. పెళ్లి కొడుకుని చూస్తే మన్మధుడు ఎంత అందంగా ఉంటాడో ఊహించుకోవచ్చు. ఏం మన్మధుడు కూడా మనవరుడంత అందగాడా? ఓసి చెప్పల, మన్మధుడు వరుడులా కాదే, వరుడే మన్మధుడంత అందమైన వాడు. నోరు ముయ్యవే. పరమేశుని అనంత రూపం ఎక్కడా? పాపం ఆ మన్మధుడు ఎక్కడా? కనబట్టల్లా వరుని మనోహర రూపం కన్నుల విందు చేయటల్లా? ఏవైనాను మన సఖి పార్వతి ఎంతో అదృష్టవంతురాలు.
ఎంతటి సుందర రూపవంతుడైన వరుడు లభించాడు. ఏమి కేవలం మనసకిదేనా అదృష్టము? శివునిది మటుకు అదృష్టం కాదు. ఆయనకు పార్వతి వంటి గుణవతి, రూపవతి, శీలవతి, సౌమ్యవధువు దొరకలా? మేనా దైవయుత సుధా మధుమయీ సచ్చాంతిదా మాతృకా తద్వద్దైవయుతో హిమాచల ఇతి సాక్షాత్ స్ఫటికాల్పితా సార్ధం ప్రకృతి వైభవాది విశదై సానందయుక్తైః స్వరైః కథ్యంతే శివ పార్వతీ సుఖకర భూయాత్ సదా మంగళం. ఆదౌ భూతపతిః అఊమమిలితో ఓంకార వ్యాహార్యతే ఏకోహం బహుశ్యామ భవనతయా ధాతృహరి నిర్మితో పశ్చాద విశ్వసమాన ప్రాకృతజనా సంపాదితాః శంకరైః సోయం శైవ వివాహ్యతే చ ప్రకృతిం భూయాత్ సదా మంగళం. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం కృపాణం త్రిశూలమపి యుతం దక్షిణాగే వహంతం నాగం పాశం చ ఘంటాం డమరుక సహితం చాంకుశాం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. హిమవంత, కన్యాదాన విధి పూర్తి చేయడానికి కన్య తండ్రి వరుణ్ణి అతని కులము, గోత్రము, అతని తండ్రి పేరు, దానితో పాటు వేదశాస్త్రాల జ్ఞానం గురించి అడుగుతారు. అందుచేత తమరు వరుణ్ణి ఈ విషయాలు అడగండి. తమ ఆజ్ఞ గురుదేవ. పెళ్లి కుమార, నేను తమరిని అర్థిస్తున్నాను. తమరు దయచేసి తమ కులము, గోత్రము,
తండ్రి పేరు, తమ జ్ఞానం గురించి వివరంగా చెప్పగోరుతాను. హిమవంత, మీరెలాంటి వింత ప్రశ్నలు అడుగుతున్నారు? ఎలాగంటే దేవర్షి, ఒక కన్య తండ్రి కన్యాదాన సమయంలో వరుణ్ణి అడిగే తీరులోనే. నారాయణ నారాయణ. హిమవంత, ఈ పార్వతీదేవి సాధారణ కన్యా కాదు, ఈ పరమేశుడు సామాన్య పురుషుడు కాడు. ఇక్కడ ఇటువంటి ప్రశ్నలు అనవసరమే. కాని దేవర్షి, కార్యం సాంప్రదాయాన్ని బట్టే చేయాలిగా. ఋషివర్య, పనంతా సాంప్రదాయ ప్రకారమే జరుగుతోంది. సాంప్రదాయం అనేది సౌకర్యాన్ని, స్థిరత్వాన్ని కలిగించడానికే ఏర్పడింది. సంప్రదాయం అనేది అసౌకర్యాన్ని, అస్థిరతను కలిగిస్తే మరి విషయం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఒకవైపుకు నెట్టవచ్చు. దేవర్షి, సాంప్రదాయాన్ని ఎందుకు అడ్డుతున్నారు? నేను వరుణ్ణి కులము, గోత్రము, అతని తండ్రి పేరు అడిగితే తమకభ్యంతరం ఏమిటి? నారాయణ నారాయణ. ఋషివర్య, తమరి ఈయన తండ్రి పేరు అడగదలిచారా? ఆయనే కదా జగతికంతటికి తండ్రి. ఈయన పుట్టకముందు ఎవరూ పుట్టడం సంభవమే కాలేదు. ఈయన ఉండగానే తక్కినదంతా సమసిపోతుంది. అలాంటి ఆయన తండ్రి పేరు అడుగుతున్నారా? అయితే వినండి, ఈయన తండ్రి పేరు పరమపిత బ్రహ్మదేవులు కూడా చెప్పలేరు. నన్ను క్షమించండి పరమపిత, కానీ తమరు గాని శివుని తండ్రి గురించి ఏమైనా చెప్పగలరా? శ్రీహరి, తమరో? తమకు తెలుసునా శివుని తండ్రి ఎవరో? గర్గ ఋషి, లెక్క పెట్టడం 1తో ఆరంభం, 1 తర్వాత 2, 2 తర్వాత 3. కానీ తమరిది చెప్పండి, గణితంలో 1కి ముందేమిటి? చెప్పండి ఋషివర్య, ఈ లెక్కలో అన్నిటికన్నా చివరి అంకె ఏది? పరమసత్వం గనక సగుణ రూపంలో ప్రత్యక్షమైతే దాని అర్థం అది తన నిర్గుణ రూపాన్ని పోగొట్టుకుందని కాదు. ఋషివర్య, మహేశుడు కులగోత్రాలకు అతీతుడైన పరాత్పర బ్రహ్మమే. ఈయన గోత్రహీనుడైన సర్వశ్రేష్ఠ గోత్రీకుడే. ఈయన కులహీనుడైన పరమ కులీనుడే. అంతటా కూడా నిర్గుణుడైన సగుణవంతుడే. ఈయనను అనవసర ప్రశ్నలు అడగటం వ్యర్థమే. ఋషివర్య, కాస్త మీ దృష్టిని సారించి చూడండి ఆ శివుని ముఖమండలాన్ని, ఆ తేజపుంజాన్ని. దానికి ఆది లేదు, అంతం లేదు. సర్వశ్రేష్ఠుడు, పరమ సత్యము, పరబ్రహ్మము, పరమపిత పరమేశ్వరుడికి కూడా తండ్రి అనేవాడు ఉంటాడా? క్షమించండి దేవా, క్షమించండి, క్షమించండి శివశంకర, నా వల్ల తప్పయింది. పరమపిత బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, నేను నీతిలో, నియమాల్లో, లాంఛనాదులలో పడి ఈ గొప్ప సత్యాన్ని మర్చిపోయాను. ఋషివర్య, మా ఉద్దేశంలో తక్కిన పనులను తమరు పూర్తి చెయ్యాలి. ఎక్కువ ఆలస్యం పనికిరాదు. అవశ్యం, అవశ్యం.
ఆరంభించండి. ఓం పరాయ పరమాత్మనే స్వాహా. 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 ఓం పరం తత్వాయ స్వాహా. ఓం పరం తత్వాయ స్వాహా. ఓం పరం తత్వాయ స్వాహా. ఓం పరం తత్వాయ స్వాహా. కన్యాదాన విధిని ఆరంభించండి. తమ ఆజ్ఞ గురుదేవ. ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర. భార్యార్థ పరిగ్రహిస్త ప్రసీద సకలేశ్వర. శివపార్వతులకు 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 శివపార్వతులకు